హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు భారత్ టూర్ అండ్ ట్రావెలింగ్. ఇప్పుడు మనం తిరుమల వెళ్ళాము. మేము తిరుమల నుంచోగా మధ్యాహ్నం 12 నుంచి ఉంటే ఈ గదులు వచ్చినాయండి. ఎస్ఎన్సి ఆ గది వచ్చింది సార్. ఆ గది తీసుకోవడానికి మాకు దాదాపు 5 గంటలు పట్టింది. ఆ గది తీసుకున్నాక దర్శనం చేసుకొని తెల్లారి పొద్దున్నే దిగువ సన్నిధికి తిరుమల ఘాటి దిగుతున్న ప్రాంతం ఇది. రాత్రి దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత తిరుమల ఘాటి దిగుతున్నాం ఫ్రెండ్స్. దిగే క్రమంలో ఈ శేషాచలం అడవి కొండ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇదే దారిలో అలిపిరి నుంచి అంటే కింద నుంచి పైకి ఎక్కే భక్తులు మార్గ మధ్యంలో రోడ్డు సైడ్న నడుస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తాను. రోడ్డు మధ్యలో నడిచేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా టీటీడీ దేవస్థానం వాళ్ళు ఫ్రెండ్స్ ఈ పక్కన రేకులు అలైన్మెంట్ చేశారు, షెడ్లు. ఆ షెడ్లో కూడా నడుచుకుంటూ వస్తారు. ఇది కొంత దూరమే ఉండేది ఫ్రెండ్స్. ఇలాగే జీబులు, బస్సులు, మరెన్నో వాహనాలు వెళ్తూ ఉంటాయి. అలాగే ఆ రోజున చిరుత దారి చేసిన ప్రాంతం కూడా ఇదేను. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మరియు వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా కిందకి వెళ్ళినాక ఇదే దారిలో అలా ఈ బారికి అలా షెడ్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ షెడ్లో గుండా నడుచుకుంటూ వస్తారు. కింద అలిపిరి మార్గం నుంచి భక్తుల సౌకర్యార్థం బస్సులు కూడా ఏర్పాటు చేసి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ఛార్జింగ్ బస్సులు అంటే ఫ్రెండ్స్ ఈ మార్గంలో కొంత దూరం వరకే నడక కనబడతా ఉండిద్ది. అలాగే మనం దిగే క్రమంలో ఈ భక్తులు మనకి కనపడుతూ ఉంటారు. నడుచుకుంటూ వెళ్ళే భక్తులు వెళ్తుంటే మధ్యలో ఒక అడవి దగ్గరికి అదే మధ్యలో ఘాటి దిగుతుంటే కొన్ని జంతువులు అయితే కనపడి నేనైతే ఇది లేడు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. లేడో దుప్పో మీకు తెలిస్తే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. చూసి అది చూడండి బెదురుతుంది. ఆపాను, బండి బెదురుతుంది. కానీ అది ఎలాగ చూస్తుంటే మళ్ళీ మా వాళ్ళు అన్నారు వద్దు బెదిరిద్ది మళ్ళీ మీదకి వస్తుంది అనేపాటికి మేము బండి మూవ్ చేసి వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి, లైక్ చేయండి, మీకు నచ్చితే కామెంట్ చేయండి. అలాగే వాటి పేరేంటో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. థ్యాంక్స్ ఫ్రెండ్స్, ఉంటా, బాయ్.